రా. పెరియ బాబు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో నాకు తెలీదు. నిజం. నువ్వు అబద్ధాలే మాట్లాడవు అనుకున్నాను. అది నిజం కాదని ఇప్పుడే తెలిసింది. రా కూర్చో. ఏమైంది పెద్దబాబు? త్రిపుర కనిపించట్లేదు. రేపు మార్నింగ్ కల్లా త్రిపుర ఇక్కడ ఉండాలి. ఏం చేస్తారో నాకు తెలియదు. ఎట్టి పరిస్థితుల్లో ఊరి పొలిమేరలు దాటకూడదు. రై, చెప్పింది అర్థమైందిగా. ఊరంతా వెతకండి. వాడు కనిపిస్తే కాళ్ళు ఇరగొట్టైనా తీసుకురండి. జాగ్రత్త, ఎవ్వరికి తెలియకూడదు. సూర్యుడు రాకముందే నా చెల్లెలు నా ఇంట్లో ఉండాలి. అలాగే అయ్య గారు, ఇప్పుడే వెళ్ళొస్తాం. వెళ్ళండి. ఏంట్రా, ఏమైందిరా? ఇద్దరం ఒకవైపు ఎందుకు నాన్న? నువ్వు ఊళ్ళో వెతుకు, నేను వెళ్ళి పొలిమేరలో వెతుకుతా. సరే వెళ్ళు. ఊరి పొలిమేరలు వెతకడం కాదు, ఇంటి వెనక నుండి వెళ్ళి ఆ 25 లక్షలు చేజిక్కించుకోవాలి. త్రిపుర, ఇక నా వల్ల కావడం లేదా? ఆయాసం వచ్చేస్తుంది. ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళానా? భరణి, ప్లీజ్ ఓపిక తెచ్చుకో. మనం ఇంకా పొలిమేర కూడా దాటలేదు. ఇక్కడ ఆగిపోతే ఎలా? రా. నేను ఇంక పరిగెత్తలేను త్రిపుర, ఇంక నా వల్ల కాదు. భరణి, ఎవరో వస్తున్నారు. మన కోసమే ఉంటుంది. లే లే భరణి, రా. త్రిపుర, నా వల్ల కావడం లేదు. త్రిపుర, ఐ లవ్ యూ త్రిపుర. ఏం చేస్తున్నావు త్రిపుర? నాకు నిన్ను చూడాలనుంది త్రిపుర. వస్తున్నా త్రిపుర. త్రిపుర, వస్తున్నా త్రిపుర. ఏ, రా వెళ్దాం. రా. భాస్కర్, వద్దురా. దిగు. రా. నంబి, ఇక్కడేం చేస్తున్నావు? మాకు తెలుసు గాని అమ్మాయి గారు ఎక్కడా? ఏంట్రో వాగుతున్నావు? నంబి, మర్యాదగా అడుగుతున్నాను, చెప్పు. వాళ్ళని ఎక్కడికి పంపించావు? చంపేస్తా. నేను వాళ్ళని పంపించడం ఏంటి? నేనే వాళ్ళ కోసం వెతుకుతున్నాను. వేషాలేకు, నిజం చెప్పు, వదిలేస్తాం. చెప్పు. నీ గురించి నాకంతా తెలుసు. అమ్మగారికి చెప్తాను. నడు.
చెల్లెల్ని తీసుకొస్తామని మన కోసం అందరూ ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళకి ఇప్పుడు ఏం చెప్పాలి? తెల్లారితే బావగారు అడిగే ప్రశ్నలకి మా దగ్గర సమాధానం ఏముంది? పరువు కోసం ప్రాణం ఇచ్చే కుటుంబంలోనే ఇలా జరిగిందని అడిగితే ఏం చెప్పాలి? తలదించుకొని నిలబడ్డం తప్ప. వల్లి, నిన్ను మాలో ఒకరిగా అనుకున్నాను, వేరే అని నిరూపించాం. నీ స్థానాన్ని నేను ఎక్కడో ఊహించుకున్నాను వల్లి. నా ఊహ తప్ప అని నువ్వే తప్పు చేసి నిరూపించుకున్నావు. ఎందుకు? పెరియ బాబు, నమ్మి చెయ్యి అందిస్తే మమ్మల్ని ఊబిలోకి లాగేస్తావా వల్లి? అలా మాట్లాడకండి పెరియ బాబు. నేను మాట్లాడే దాంట్లో నీకు తప్పు కనిపిస్తుంది కానీ నువ్వు చేసిన దాంట్లో మాత్రం ఏ తప్పు కనిపించడం లేదా? నేను నిజం చెప్తున్నాను పెరియ బాబు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో నిజంగా తెలీదు. ఏమీ తెలీదా? ఆ? ఏం తెలీదా నీకు? తెలీదు. ఇంక నీ గురించి ఆలోచించే ప్రయోజనం లేదు. నిన్ను కాదు, మీ వాళ్ళని అడుగుతాను. వదిలే ప్రసక్తే లేదు. పెరియ బాబు, పెరియ బాబు. వల్లి, విషయం నీకే కాదా? మీ వాళ్ళందరికీ తెలుసా? ఎవరు లేరు? అది కాదు పెరియ బాబు, మా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో నిజంగా నాకు తెలీదు. తెలుసు, నీకు తెలుసు వల్లి. మీరంతా ఒక ప్లాన్ ప్రకారం ఇదంతా చేస్తున్నారు. పెరియ బాబు, వాళ్ళు అలాంటి వాళ్ళు కారు. నువ్వు మాట్లాడుకో. వాళ్లే కాదు, వాళ్లతో పాటు నువ్వు అంతే. టిప్పు టిప్పు అంటూ పక్కనే ఉంటూ దానికి లేనిపోని మాటలన్నీ చెప్పి పారిపోయేలా చేస్తావా? వల్లి, ఏమైనదమ్మా? వల్లి, పెరియబాబు ఎందుకు కోపడుతున్నాడు? ఎంత మోసం! వీళ్ళింట్లో ఉండగానే బయట తాళం వేశారంటే ఏంటి అర్థం? చెప్తా, వీళ్ళ చేత నిజం చెప్పిస్తా. పెరియ బాబు, పెరియబాబు, ఏమైనది? అది చెప్పాల్సింది మీరే. ఏమైంది పెరియబాబు?